Vesalbaina English. I am Sumalata, JM Science School, Arbipeta. If you like my videos, please like it, share it and subscribe it. Okay. Verb is an essential part of the sentence. ఇలాంటి వర్బులు చాలా ఉన్నాయి. మనం వర్బులు అనేసరికి ట్రాన్సిటివ్ వర్బు, ఇంట్రాన్సిటివ్ వర్బు, ఫ్రేజల్ వర్బు, తర్వాత డై ట్రాన్సిటివ్ వర్బు, ఇవే కొద్దిగా మాత్రం మనకి తెలిసి ఉంటుంది. అయితే ఇంకా తెలుసుకున్నట్లయితే చాలా రకాల వర్బులు ఉన్నాయి. రిఫ్లెక్స్ వర్బ్ ఉంది, తర్వాత ఇంకోయిట్ వర్బ్ ఉంది, ఎంప్టీ వర్బ్ ఉంది. ఇందులో నేను ఇప్పుడు నా టాపిక్ ఇంకోయిట్ వర్బ్. ఇంకోయిట్, దీన్నే ఇన్సెప్టివ్ వర్బ్ అని కూడా అంటారు. ఇన్సెప్టివ్ వర్బ్. ఏంటి ఇన్సెప్టివ్ వర్బ్? వర్బ్ అనేది ఏం చేస్తుంది? మనకి రెండు విషయాలు తెలుస్తుంది వర్బ్ వల్ల. ఒకటి స్టేట్, రెండోది యాక్షను, మూడోది పొసెసివ్. ఏ వర్బ్కైనా అదే. స్టేట్ అంటే తన సబ్జెక్ట్ యొక్క పొజిషన్ చెప్తుంది, లేదా సబ్జెక్టు ఏం చేస్తుందో చెప్తుంది, లేకపోతే సబ్జెక్టు పొజిటివ్ చెప్తుంది. ఇక్కడ ఇంకోయిట్ వర్బ్ ఏం చెప్తుందంటే, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకోయిట్ మీన్స్ ఏ చేంజ్. అసలు ఇంకోయిట్ మీన్స్ ఏ చేంజ్ ఆఫ్ స్టేట్. అది చేంజ్ ఆఫ్ స్టేట్. ఏంటి స్టేయింగ్? చేంజ్ ఆఫ్ స్టేట్ ఒకసారి చూద్దాం. చేంజ్ ఆఫ్ స్టేట్, చేంజ్ ఆఫ్ స్టేట్ న్యాచురల్లీ. అది గమనించాము. ఏంటి న్యాచురల్లీ? ఒకసారి చూడండి. మనము చాలా విషయాల్లో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎవడి ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటాయి. పుట్టగాళ్ళే పెరుగుతారు, పెరిగిన వాడు లావు ఉండొచ్చు, పుట్టుకుండొచ్చు, కొంతకాలం అయితే బట్టతలు రావచ్చు. ఏ మార్పులు ఎవరి ప్రమేయం లేకుండానే జరుగుతాయి. అలాగే వాతావరణం కూడా ఒక్కొక్కసారి వేడిగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి చల్లగా ఉండొచ్చు. అంటే చేంజెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అలా అవన్నీ కూడా ఇంకోయిట్ వర్బ్లోనే చెప్తాం. అంటే జరిగే పరిస్థితి ఎవరి ప్రమేయం లేకుండానే ఆ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇంకోయిట్ వర్బ్స్ అని అంటాం. ముందు అది క్యాచ్ చేసినట్లయితే అది చాలా ఈజీగా గ్రాస్ప్ చేస్తాం. ఇంకోటి కాకుండా ఏం చేస్తుందండి? స్టేట్ అనేది మారుతుంది. స్టేట్ అంటే స్థితి, సబ్జెక్ట్ యొక్క స్థితి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పువ్వులు మనం అలా ఉంచామనుకోండి, మరి సహజంగా ఏం జరుగుతుంది? వాడిపోతూ ఉంటాయి. అంటే ఏమైంది? చేంజ్ వచ్చింది. స్టేట్లోని తేడా వచ్చింది. ఒక్కొక్కరు పెరుగుతున్న కలిది లావుగా అయిపోయి ఉండొచ్చు, ఒకరు సన్నంగా అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఒక తల రంగు మారిపోతూ ఉండొచ్చు. అంటే ఈ చేంజెస్, ఇవన్నీ చేంజెస్. ముందు ఆ కాన్సెప్ట్ తెలిసినట్లయితే మనం ఈజీగా దాన్ని క్యాచ్ చేసుకోవచ్చు. ఓకేనా? కోయిట్ వర్బ్ అంటే ఏం చెప్తుంది? చేంజ్ ఆఫ్ ది స్టేట్ న్యాచురల్లీ. ఆ ముక్క వస్తే ఇప్పుడు ఈజీగా మనం దాన్ని పసిగట్టేస్తాం. ఎలాగండి? చేంజ్ ఆఫ్ స్టేట్ న్యాచురల్లీ అంటే ఎవరి ప్రమేయం లేకుండానే దానిలో అలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఏంటి మరి ఇంకోటి వర్బ్స్ ఉన్నాయంటే, గో, కమ్, గెట్, తర్వాత రన్, ఫాల్, తర్వాత బికమ్, తర్వాత గో, కమ్, గెట్, ran,
fall, become, and anymore, grow, turn, bear. ఇవన్నీ కూడా ఇన్కోయిటివ్ వర్బ్స్. ఇన్కోయిటివ్ వర్బ్ ఏం చేస్తాయండి? ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలుసు, ఇవన్నీ వెర్బలని మనకు తెలుసు. వెర్బలు ఇవన్నీ మన వెర్బలని తెలుసు. వెర్బ్కి ఎప్పుడు కూడా కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్స్ ఏంటంటే 3 ఉంటాయి కదా. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, వెంట్, పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్, గాన్. వెరీ గుడ్, అది రావాలి. ఇక్కడ దాని ఉపయోగం ఉంది, అందుకని మనం రావాలని చెప్తాం. కమ్, కేమ్, కమ్. గెట్, గెట్, గెట్. మళ్ళీ అమెరికాలో గెట్, గాట్, గాట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. రన్, ర్యాన్, రన్. ఓకేనా? ఫాల్, ఫెల్, ఫాలెన్. బికమ్, వెరీ గుడ్. గ్రో, గ్రూ, గ్రో. వెరీ గుడ్. టర్న్, టర్న్డ్, వేర్, ఓర్, ఓర్. ఓకేనా? ఓకే, లెట్ us start. ఇవి ఇన్కోయిటివ్ వర్బ్స్ అంటాం. ఇన్కోయిటివ్ వర్బ్ అంటే ఏం చెప్తుంది? చేంజ్ ఆఫ్ ది స్టేట్ న్యాచురలీ. ఎలా చేంజ్ చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మనకి వర్బ్ అనేది తెలియాలి. రెండోది ఏం తెలియాలంటే యాడ్జెక్టివ్ అంటే ఏంటి ఇక్కడ తెలియాలి. ఈ రెండుతో పని ఉంది. ఏదో కొన్ని యాడ్జెక్టివ్ చెప్పండి. కోఇన్సిడెంట్లీ ఈ హార్డ్ వర్క్. బ్యూటిఫుల్, వెరీ గుడ్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే మోర్ దెన్ 2 syllable. మోర్ దెన్ 2 syllable ఉండేటప్పుడు దాని కంపారిజన్ వచ్చేటప్పుడు మచ్ మోర్ మోస్ట్ చేర్చుకోవాలి. మోర్ దెన్ 2 syllable ఉన్నట్లయితే, సిలబల్ మీన్స్ పుట్ ఎ హ్యాండ్ అప్పర్ లోవర్ జా మనం పలికినట్లయితే ఈ లోవర్ జా అనేది అది ఎన్ని ఓవెల్ ఉన్న అన్నిసార్లు ఇది మూవ్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఓవెల్స్ని బట్టి కూడా మనం చూసుకోవచ్చు. అది వదిలేండి. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ స్ప్లెండెడ్, మోర్ స్ప్లెండెడ్, మోస్ట్ స్ప్లెండెడ్. ఓకేనా? అది మోర్ దెన్ 2 syllable కాబట్టి అలా వచ్చింది. మోర్ దెన్ 2 syllable కాకుండా సింగిల్ సిలబుల్ ఉన్నట్లయితే ఈఆర్ ఈఎస్టీ చేర్చుకెళ్ళిపోదు. ప్రతి ఈ యాసిడికి 3 కంపారిజన్ ఉంటాయండి. పాజిటివ్, కంపేర్, సూపర్లైవ్. అది కూడా మనకు రావాలి. ఎందుకు రావాలంటే చేంజ్ అనేది ఎలా జరుగుతుందో మనకు తెలియాలంటే దీని డిగ్రీ ఆఫ్ కంపారిజన్ కూడా మనకు తెలియాలి. ఓకేనా? వీకర్, వీకెస్ట్. వీకర్ ది యాడ్జెక్టివ్. ఓకేనా? స్మాల్, స్మాలెస్ట్. వెరీ గుడ్. ఇప్పుడు షార్టర్, బ్రైటర్, బ్రైటెస్ట్. ఓకే. ఇప్పుడు కాంజుగేషన్ వర్బ్స్ అంటే మనం ఏదో తెలుసుకున్నాం. రన్, గో, తర్వాత గెట్. వెరీ గుడ్. గెట్ టు మేక్. ఓకే, అవి ఇన్కోయిటివ్ వర్బ్స్. ఓకే, యాడ్జెక్టివ్ అంటే ఇది. ఇప్పుడు చూద్దాం అసలు యాడ్జెక్టివ్ చేసే పని ఏంటి, వెర్బ్ చేసే పని ఏంటి. మనం చూడండి చిన్న ఎగ్జాంపుల్. He fights bravely. Sir, he fights. ఇదేంటమ్మా? హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఎందుకంటే డిస్క్రైబింగ్ ది వర్బ్. ఈ వర్బ్ని ఎలా ఫైట్ చేస్తాడని చెప్తున్నా. Sir, he fights. వెరీ గుడ్. సారీ, షార్ట్ ఇది రాయండి. అది కాదు, స్మాల్ లెటర్. He fights bravely. ఇది మ్యానర్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటాం. అంటే ఏ విధంగా వాడు చేశాడని. ఇది కూడా మనకు అక్కర్లేదు, ఎందుకంటే వర్బ్ ఏం చేస్తుంది, యాడ్జెక్టివ్ ఏం చేస్తున్న విషయం తెలిసిన తర్వాత స్టార్ట్ చేస్తాం. అప్పుడు మనకి చాలా సింపుల్గా అది అయిపోతుంది. అందుకని ఓకే, ఇది వర్బ్,
ఇది యాడ్వర్బ్. అంటే యాడ్వర్బ్ ఎక్కడ ఫాలో అయిందండి? వెర్బ్ తర్వాత వచ్చింది, అంతే కదా. యాడ్వర్బ్ అంటే ఏం చేస్తుందండి? ఒక్కొక్కసారి యాడ్జెక్టివ్ను కూడా డిస్క్రైబ్ చేస్తుంది, వెర్బ్ను కూడా డిస్క్రైబ్ చేస్తుంది, మరో యాడ్వర్బ్ను కూడా డిస్క్రైబ్ చేసే అవకాశం ఉంది. చూడండి, షీ వాస్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అన్నాము. చూడండి, ఇది యాడ్జెక్టివ్, ఇక్కడ యాడ్జెక్టివ్, ఇది యాడ్వర్బ్. ఎంత అమ్మాయి? వెరీ. ఇది యాడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఇది యాడ్వర్బ్. ఓకేనా? అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. అంటే గర్భ తర్వాత ఏమొస్తుందండి? యాడ్వర్బ్ రావాలి. కానీ తమాషా ఏంటంటే ఇక్కడ గర్భ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది. యాడ్జెక్టివ్ వస్తూ సబ్జెక్ట్ యొక్క స్టేట్ని మారుస్తూ ఉంటుంది. అది పర్మనెంట్ మార్పు అయినా అవ్వచ్చు, టెంపరరీ మార్పు అయినా అవ్వచ్చు, లేకపోతే ఆ మిడిల్గా ఉండే చేంజ్ అయినా కావచ్చు. అయితే ఫస్ట్ గెట్ అనే దాని గురించి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కూడా కంటిన్యూస్తోనే చెప్పాలండి, కంటిన్యూస్తోనే చెప్పాలి. యాస్ it is getting late. It is getting late. ఇది వర్బ్ అండి. ఇదేంటండి? లేట్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్. అంటే ఇట్ ఈస్ గెటింగ్ లేట్, ఆలస్యం అవుతుంది అంటే టైం చేంజ్ అయింది, టైంలో మార్పు తీసుకొస్తుంది. చూడండి, ఇట్ ఈస్ గెటింగ్ కోల్డ్, it is getting cold, tea is getting cold, టీ చల్లబడిపోతుంది. ఏం చేస్తుందంటే ఇక్కడ ఏం జరుగుతుంది? చేంజ్ జరుగుతుంది. సబ్జెక్ట్ ఇవన్నీ అంతే, సబ్జెక్ట్ యొక్క చేంజ్ జరుగుతుంది. ఇది గెట్. ఇక్కడ ఏం గమనించారండి? వర్బ్ తర్వాత ఫాలోస్ ది ఆబ్జెక్టివ్. మై ఫాదర్ ఈస్ గెటింగ్ ఓల్డ్. ఓల్డ్ అంటే ఏంటండి? యాడ్జెక్టివ్. యాస్. ఆ గెటింగే రాయాలా అంటే గెటింగే కాదు, ఇందాక చెప్పిన వెర్బ్స్ అన్ని కూడా కాంజుగేట్ ఇంకోటి వెర్బ్స్ అని రాసుకోవచ్చు. మై ఫాదర్ ఈస్ టర్నింగ్ ఓల్డ్. యాస్ ఇస్ గెటింగ్ లేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పి దానిలో చిన్న డిఫికల్ట్ లెవెల్ ఉంది, అది తర్వాతకి వద్దాం. ఇప్పుడు చూడండి, కంపెనీ దాని గురించి చూద్దాం. అయితే ఇక్కడ ఏం రావాలండి? గెట్. దీని యొక్క 3 ఫామ్ కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ 3 రావాలి. గెట్, గాట్, గాట్. ఓకే. నెయిల్ ఏంటండి? మేక్ కదా. నెయిల్ అంటే మేక్ అండి. నెయిల్ ఏం ఏంటండి? లూజ్ కాదు, లూజ్. లూజ్. దీనికి లూజ్ అంటే మనం జనరల్గా అలా చేస్తుండగానే యూజ్. దీనికి ఎలా రాస్తామంటే జడ్. ఇది లూజ్. మేకు ఊడిపోతుంది. మేకు చూడండి, ఇక్కడ జనరల్గా కమ్ తర్వాత చూడండి ఇంకొక చిన్న మాట చెప్తాను. లేట్ అంటే అందరికి ఏం చెప్పామండి? ఇందాక లేట్ అంటే ఏమన్నాం? యాడ్జెక్టివ్ అన్నాం కదా. దానికి 2 ఫామ్స్ ఉన్నాయండి. గెట్ రెడీ కూడా ఇదేనండి, రెడీ కూడా ఇదే. అంటే అది రెడీ అంది అవునండి, అందుకే దాన్ని డిఫరెంట్గా చెప్తానని ఉన్నాను. డిఫరెంట్గా ముందు యాక్సెప్ట్ అయిపోయిందంటే అది కూడా చూపిస్తాను. ఓకే చూడండి, ఇది
ఉందండి ఇది? పాస్ట్ టెన్స్. ఇది ఏ టెన్స్లో ఉందండి? పాస్ట్. సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో ఉంది. చూడండి, సీమ్ సీమ్ అంటే తెలుసు కదండి, కుట్టు. హ్యాస్ కమ్ అన్స్టిచ్డ్. అన్స్టిచ్డ్ ఎందుకు వచ్చింది? పెద్ద వాక్యం, అది ఇంకా చెప్పలేదు. తర్వాత డిఫికల్ట్ లెవెల్కి వచ్చేటప్పుడు అది చెప్తాం. ఓకే, ఒక్కొక్క దానికి నుంచి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత వేరే దానికి వద్దాం. ఇప్పుడు టర్న్ అనే వర్గం తీసుకుందాం. లీవ్స్ టర్న్డ్ బ్రౌన్. ఆకులు ఎండిపోయాయి. లీవ్స్ టర్న్. సింపుల్ ఫాస్ట్ రాశానండి వాక్యం. టర్న్డ్ ఏం చెప్పానండి? బ్రౌన్. బ్రౌన్ అంటే ఎండిపోయాను. రన్ గురించి ఒక కారణం చెప్తాను. ముందు ఒక్కొక్క ఎన్ని యాక్టివిటీ గురించి అయిపోయిన తర్వాత డిఫికల్ట్ లెవెల్కి వద్దాం. ఓకే, గోతో చూద్దాం. He went mad. పిచ్చోడు అయిపోయాడు. He went mad. ఇదేంటి? వర్బ్. పాస్ట్ లో రాసాం గో రూపం. ఈవెంట్ ఇదేంటి? యాడ్జెక్టివ్. పిచ్చోడు అయిపోయాడు. He went mad అంటే పిచ్చోడు అయిపోయాడు. ఓకే, ఇంకా తర్వాత వేరుకున్నాడు. ఏమ్మా? రెండు ఒకే. ఒకవేళ మీరు ఎక్కడైనా చదివేటప్పుడు ఎప్పుడైనా దొరికింది అనుకో రిలీజ్ అయిపోయి అలాగే ఉండొచ్చు, అలాగే ఉండొచ్చు. అందుకే రాశాను. నేను అర్థమే చేంజ్ అని అర్థం అండి. నేను అర్థమే చేంజ్ అని అర్థం. అదే ఇంకా ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి, అయిపోలేదు. కైండ్స్ ఆఫ్ వెబ్స్. ఇంకా బికమ్ చేద్దాం. ఈ బికమ్ ఈ అనారోగ్యం అయిపోయాడు. అది స్థితి మారి అనారోగ్యం అయిపోయాడు. బికమ్ తర్వాత ఫాల్ గురించి చేస్తాను. ద పోస్ట్ ఫాల్ వేకెంట్. ఆ ఉద్యోగం ఖాళీ అయ్యింది. ద పోస్ట్ ఫాల్ వేకెంట్. ఇది సీవే రాస్తే నౌన్ అయిపోతుంది. యాడ్జెక్టివ్ రాయాల. వెర్బని ఫాలో అయ్యేదంతా కూడా యాడ్జెక్టివే. ఫాలో అవుతూ ఏం చేస్తుందండి? స్టేట్ చేంజ్ అవుతుంది. స్టేట్. ఓకే, ఇంకేమిటిపోయిందండి? రన్ సార్. రన్. వెరీ గుడ్. ద వెల్ రన్ డ్రై. నుయ్యే ఎండిపోయింది. ద వెల్ రన్ డ్రై. వాట్ ఇస్ ఆపోజిట్ టు డ్రై? డ్రై ఇస్ adjective. Opposite of the dry? Wet. Very good. Wet. ఓకేనా? ఇవి The well went dry అనుకోదా? The well went dry. అనొచ్చు. ఇందాకలే చెప్పాం కదా కండిషన్స్. ఇందాకలే చెప్పాం ఏమండి? ఇంకోటి వాళ్ళు చెప్పిన ఇందాకలు ఏదైనా రాసుకోవచ్చు. రాసుకుంటే ఏం చెప్తుందంటే వాటి యొక్క చేంజ్ అనేది చెప్తుంది. అందులో మార్పు వస్తుంది. ఓకే, మరొక ఎగ్జాంపుల్. యువర్ డిసిషన్ నెవర్ గో రాంగ్. ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. ఎవ్రీథింగ్ went right at last. Everything is right. Everything went right at last. చివరికి అన్ని రైట్ అయిపోయాయి. ఎవ్రీథింగ్ వెంట్ రైట్ అట్ లాస్ట్. చివరికి అన్ని రైట్ అయిపోయాయి. ఏమైందంటే అక్కడ మీరు గమనించండి. ముందు చెప్పాం సబ్జెక్టు చేంజ్ అవుతుంది. సబ్జెక్ట్ యొక్క చేంజ్ అవ్వడం అంటే సబ్జెక్టు మార్పుడు కాదు. సబ్జెక్టు స్టేట్ అంటే స్థితి. దాని యొక్క నేచర్ అనేది మారుతూ ఉంటుంది.
ద వెదర్ గెటింగ్ ఈజ్ హాట్, ఎండెక్కిపోతుంది. ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగుకి వచ్చేయాలండి. ఓకేనా? ఇది చూడండి. ఇప్పుడు ముందు కాన్సెప్ట్ అర్థమైందండి. ఇంకోటి వర్బ్స్ ఏమున్నాయో వాటిని మనం రాసుకొని దాని తర్వాత యాడ్జెక్టివ్ వస్తూ రాస్తాము. దీని యొక్క స్టేట్ని చేంజ్ అవుతాం. ఇది ఎప్పుడెప్పుడు వాడతామంటే చూడండి, ఇది డిగ్రీ ఆఫ్ ది చూడండి, షీ ఈజ్ బికమింగ్ ఫ్యాట్, ఆమె లావ్ అయిపోతుంది. షీ బికమింగ్ ది ఫ్యాట్. అదే వాక్యాన్ని కొంచెం డోసేజ్ చెప్తున్నాను. షీ ఈజ్ బికమింగ్ ఫ్యాటర్. ఇక డిగ్రీ ఆఫ్ కంపారిజన్ మారింది, అందుకే నేను చెప్పాను ఆ కంపారిజన్ తెలుసుకోవాలని. ఫ్యాటర్ ఇంకా లావ్ అయిపోతుంది. ఓకే, అంటే ఫ్యాటర్ ఫ్యాటిస్ట్. సో ఫ్యాట్ అంటే చెప్తూ పడుతుంది. వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ రావాలి. మనం దాని కంపారిటివ్లో కూడా మనం వాడుకోవచ్చు. ఓకేనా? ఇది మెయిన్ థింగ్ ఇన్క్వైటివ్ వర్బ్. ఇందులో ఒక్కొక్క దానికి కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను, రాయండి కానీ మీకు చదివేస్తాను. ఒకసారి వినండి. మై డ్రీమ్ కమ్ ట్రూ. ఇట్ ఈస్ రైట్. నా కళ నిజమైంది. అది ఇన్క్వైటివ్ ఎలా చెప్పగలిగామంటే కమ్ అనే వర్బ్ ఉంది, దాని తర్వాత యాడ్జెక్టివ్ ఉంది. ట్రూ. పాస్ట్ టెన్స్ అయితే కేమ్ టు, పాస్ట్ టెన్స్ అయితే కేమ్ టు. అదే మనం ఎట్లా చెప్పామనుకో, యువర్ డ్రీమ్ డిడ్ నాట్ కమ్ ట్రూ. నెవర్ కూడా హార్డ్ వర్క్ అండి. దాంతో కూడా మనం రాసుకోవచ్చు. చూడండి, షీ వెంట్ ఫెయిల్. ఏంటమ్మా షీ వెంట్ ఫెయిల్ అంటే? షీ వెంట్ ఫెయిల్. షీ వెంట్ ఫెయిల్ కాదు, ఫెయిల్ అట్ న్యూస్. వార్త విని ముఖము మాడిపోయింది. అంటే ఆమె అది చూసి బాధపడినట్టు. మనం ఫెయిల్ అంటే మనం ఒకసారి మనం యాటిట్యూడ్లో చేంజ్ రాదు. వార్త వినగానే ఆమె ముఖము మాడిపోయింది ఏదో అంటాం కదా వాడికి, అటువంటి పదమే ఇవన్నీ ఫెయిల్. ద ఇంజిన్ వెంట్ డెడ్. ఆగిపోయింది. మొబైల్ వెంట్ డెడ్, ఆగిపోయింది. టీవీ వెంట్ డెడ్. డెడ్ అంటే యాడ్జెక్టివ్. ఇందులో ఇవి ఇన్కోయిటివ్ వెర్బ్స్. ఇన్కోయిటివ్ వెర్బ్స్ ఇప్పుడు వాడతామంటే చేంజ్లో మనం చెప్పేటప్పుడు, తర్వాత దీన్ని కంపారిటివ్లో కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో కంపారిటివ్ చెప్పాం కదా, షీ ఈజ్ బికమింగ్ కాదు, షీ గెటింగ్ ఫ్యాట్. ఇంకా మనం చెప్పుకోవాలి, షీ గెటింగ్ ఫ్యాటర్. అదే స్టేట్మెంట్ని కొంచెం ఎక్కువగా చెప్పాలంటే ఇలా మనం చెప్పాలి. ఇది ఇన్క్వైటివ్ వర్బ్. ఇది ఫస్ట్ స్టేజ్ అండి. సెకండ్ స్టేజ్ కూడా ఈజీ, కానీ కాకపోతే దానికి కొంచెం వర్బను మనం రాసుకుంటూ చేయవలసి ఉంటుంది. నేను కొన్ని తయారు చేశాను. వచ్చే ముందు ఒకసారి చదివి వినిపించేస్తాను. ఒకసారి ఇంకొకటి ఇక్కడ ఏమైంది? ఇదేంటమ్మా? ఫెయిల్ అండి. అదేంటి? యాడ్జెక్టివ్ కదా. ఇది యాడ్జెక్టివ్ కదా. ఈ యాడ్జెక్టివ్ డిగ్రీ ఆఫ్ కంపేర్స్ యాడ్జెక్టివ్ పాజిటివ్ అయినా ఉండొచ్చు, కంపేటివ్ ఉండొచ్చు, సూపర్లేటివ్ అయినా ఉండొచ్చు. ఇక్కడ మనం కంపేటివ్ కానీ పాజిటివ్ కానీ ఏదైనా రాసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకేం చేసుకుంటాం ఎందుకంటే వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఆ పార్టిసిపుల్ తెచ్చుకుని కూడా పార్టిసిపుల్ పని ఏంటంటే యాడ్జెక్టివ్ లాగా పనిచేసే పని కూడా ఉంది దానికి.
ఏ బౌండ్ క్లాత్ అంటే కాలిపోయిన బట్టలు అని అర్థం. ఈ వాకింగ్ స్టిక్ అంటే నడిచే ఊతకర్రలు అని అర్థం. అంటే యాడ్జెక్టివ్ ఏ పని చేస్తుందో అదే పని చేస్తుంది. అలాంటి పదాలు కూడా మనం ఈ వెర్బ్ తర్వాత మనం తెచ్చుకోవచ్చు. ఒకసారి అది ఎలా తెచ్చుకుందాము ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అండి మెయిన్ కాన్సెప్ట్ మన బుర్రలో ఉండాలండి. ఇదేంటండి చేంజ్ ఆఫ్ స్టేట్ న్యాచురలీ, అది బుర్రలో ఉండాలి. ఏంటండి ఇన్కోయిటివ్ వర్బ్స్ అవన్నీ మనకి తెలిసి ఉండాలి. రెండోది ఇంకేం తెలియాలి, స్ట్రక్చర్ రావాలి. వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది. సాధారణంగా వర్బ్ తర్వాత ఏమొస్తుంది, యాడ్వర్బ్ వస్తుంది. కానీ వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ రాస్తే దాని యొక్క స్టేట్ మారుతుంది, దాని యొక్క స్థితి మారుతుంది. ఇప్పుడు మరొకటి చూద్దాం. ఇప్పుడు ఏం చెప్పాం, వెర్బ్కి పాస్ట్ పార్టిసిపల్ రూపాలు ఉన్నాయి కదా. పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటమ్మా, V3 వచ్చిన పదాలే V3 V3 పదాలు. V3 పదాలతో పాటు ఇక్కడ రావచ్చు. ఎలా రావచ్చు అండి, నేను ఒక వాక్యం చేసి చూపిస్తాను. సీమ్ ఇందాక అందుకే ఇది రావడం మానసి. సీమ్ అంటే మనం కుట్లు, బట్టలు కుట్టే దాన్ని కుట్లనే సీమ్ అంటాం. కేమ్ అన్స్టిచ్డ్. అన్స్టిచ్డ్ అంటే ఊడిపోయి, కుట్లు ఊడిపోయి అన్స్టిచ్డ్. ఇది ఎక్కడండి, వెర్బ్ యొక్క కాంజుగేషన్ కాబట్టి థర్డ్ V3 చూసారా, కుట్టు ఊడిపోయింది. సీమ్ కేమ్ అన్స్టిచ్డ్. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ ఉందండి. స్టిచ్డ్ చెప్తాను. ఏంటంటే వెర్బ్స్ అన్ని ఒకలాగా ఉంటాయి. ఏ వెర్బ్ ఎప్పుడు ఉపయోగించాలో మనం చూడగానే కన్ఫ్యూజ్ అయిపోతాం. kinds of verbs. See, look. See, looks. Hear, listen. Yes. Hear, listen. ఇంకా Visit. See, visit. tell, say. Speak. ఓకే, దీస్ వర్బ్స్ ఆర్ ది కన్ఫ్యూజ్డ్. మనం ఒకదాని బదులుగా టెల్ బదులు సే అంటాం, సే బదులు టెల్ అంటాం, హీర్ బదులు విజన్ అంటాం. దర్ ఈస్ ఏ స్లైట్ డిఫరెన్స్. అంటే ఎగ్జాక్ట్లీ వర్డ్ రైట్ టైంలో ఎగ్జాక్ట్గా ఉపయోగించాలి. ఇది రేపు మరో 5 నిమిషాలు అవకాశం వస్తే సార్ ఇవ్వకపోతే ఊరుకో. It's useful in 10th class exams for right forms of the words. In 10th class exams, paper 2, right forms of the words. Okay.